కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈ ప్రోటీన్ గురించి జిమ్ ట్రైనర్స్ మాట్లాడుతుంటారు, న్యూట్రిషన్స్ మాట్లాడుతుంటారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు. బట్ కరెక్ట్ ప్రోటీన్ ఎందులో వస్తుంది, ప్రోటీన్ సోర్స్ ఏంటి, ప్రోటీన్ వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఎంత చెప్పినా కానీ ఇంకా ఏదో కొరత ఉంటూనే ఉంటుంది ఈ టాపిక్లో. నిజంగా మన ఆయుర్వేదం ప్రకారం, మన భారతీయ శరీర తత్వాలు అంటే ఒక్కొక్క లోకల్గా దొరికే ఫుడ్ తినండి అని చెప్తూ ఉంటారు, మనకి ఏది పండితే అది తినండి అని చెప్తూ ఉంటారు. మన ఇండియాలో అసలు ప్రోటీన్ సోర్స్ ఏంటి, మనం డైవర్ట్ అయ్యామా, డైవర్ట్ చేశారా? ఈ టాపిక్ తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఎలా అయితే మనల్ని మన టూత్పేస్ట్ దగ్గర నుంచి, మన టూత్పేస్ట్ కాదు, మన పళ్ళు తోమే అలవాట్లు, చిన్న చిన్న అలవాట్ల నుంచి, మన ఫుడ్ హ్యాబిట్స్ నుంచి, మన గురుకుల విద్య నుంచి ఎలా అయితే డైవర్ట్ చేశారో, మన ఆహారపు అలవాట్లు కూడా చాలా దూరంగా వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ బ్యాక్ టు అవర్ రూట్స్ వచ్చేస్తున్నాము. ప్రోటీన్ అంటున్నారు కాబట్టి అసలు ప్రోటీన్ ఏంటి, మన బాడీకి ప్రోటీన్ ఎందుకు కావాలి, ఆయుర్వేదం పరంగా అసలు ప్రోటీన్ అనేది ఏ ఫుడ్లో దొరుకుతుంది? మంచి డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరిని చూసినా కానీ బాడీ బిల్డింగ్ అనేది బాగా చేస్తున్నారు. సో మనకి అవసరం లేని ఎక్సెస్ కూడా, బాడీ బిల్డింగ్ అనేది అందరికీ అవసరం లేదు. సో బాడీ మెయింటెనెన్స్ ఈజ్ బెటర్ దాన్ బాడీ బిల్డింగ్. బిల్డింగ్ అంటే ఏమవుతుందంటే ప్రోటీన్ డిపాజిషన్ అవుతుంది, సో మజిల్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ అది అంతవరకు అవసరం, ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అనేది కూడా మనం ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. జనరల్గా ఏంటి అంటే ఈ మధ్య వే ప్రోటీన్ అని చెప్పి తెగ ఎక్కువ మంది తాగుతూ ఉన్నారు. అసలు ఈ వే ప్రోటీన్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం మనం. జనరల్గా ఒక మిల్క్ ఉంటుంది కదా, మన మిల్క్ని ఇరక్కొట్టేస్తే సో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో పన్నీర్ పార్ట్ వస్తుంది, ద లిక్విడ్ పార్ట్ ఒకటి వస్తుంది కదా. ద లిక్విడ్ పార్ట్ వే ప్రోటీన్. వాటర్ కంటెంట్ వే ప్రోటీనా? ఎస్, వాటర్ కంటెంట్ ఈజ్ వే ప్రోటీన్, అంతే సింపుల్గా. దీన్ని హైప్ చేసేసి అదొక గ్రేట్ థింగ్ లాగా మనకి చూపించేస్తూ ఉన్నారు. నువ్వు డైరెక్ట్గా పాలు తాగు, కడుపులోకి వెళ్ళా కూడా ఇరుగుతుంది. సో విరిగి అది ఆటోమేటిక్గా మన బాడీ డివైడ్ చేసుకుంటుంది, పన్నీర్ లాగా, వే ప్రోటీన్ లాగా. సో దాన్ని మళ్ళీ సింప్లర్ పార్టికల్స్ లాగా అది డివైడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే పన్నీర్ ఏదైతే హెవీ ప్రోటీన్ ఉందో దాన్ని తీసేసి ఓన్లీ ఏదైతే లిక్విడ్ ప్రోటీన్ మనము, అది లో కెలరిక్గా ఉంటుంది కాబట్టి సో అదొకటే మనం తీసుకుంటే బాడీకి సెట్ అవుతుంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చారనమాట. సో ఈ వాటర్ని ఏంటంటే డీహైడ్రేట్ చేస్తారు. ఈ డీహైడ్రేట్ చేసి వాటర్ అంతా తీసేసి పౌడర్ పార్ట్ని ఇప్పుడు మనకి ఏదైతే అమ్ముతున్నారో బయట వే పౌడర్ అని, సో దట్ ఈస్ వాట్ వే పౌడర్ ఈజ్. సో జనరల్గా ఏంటంటే మనీ ఉన్న వాళ్ళు సో దే కెన్ టేక్ లైక్ దట్. మనం పాలు తీసుకున్నా కూడా పాతకాలంలో కుస్తీలు పట్టే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, సో వ్యాయామశాలలో అన్నీ చేసేవాళ్ళు, వాళ్ళు పాలే తాగేవాళ్ళు. మళ్ళీ పాలు తాగినా కూడా మన కడుపులోకి వెళ్ళాక ఇట్ డివైడ్స్ టు పన్నీర్ అండ్ వే ప్రోటీన్. బయట కమర్షియల్ ఎలా అయిపోయిందంటే పన్నీర్కి పన్నీర్ ప్రోటీన్ అని అది అమ్ముతున్నారు, వే ప్రోటీన్కి ప్రోటీన్ అని అదే అమ్మేస్తున్నారు. పాలు తాగేయచ్చు కదా, రెండు కలిపితే పాలే కదా అయ్యేది. మరి అసలు అంటే పాలు విరిగిపోయాక వచ్చే వాటర్ మీరు వే ప్రోటీన్ అంటున్నారు, దాన్ని ఎలా వాపరైజ్ చేసి ఒక పౌడర్ రూపంలో వాటర్ని ఎవాపరేట్ చేస్తే అదే అయిపోతుంది కదా. నీళ్ళని ఇంకిచ్చేస్తారు, దాన్ని ఇంకిచ్చేసేస్తే మీకు వచ్చేది వే ప్రోటీన్ అనమాట. అంటే సింపుల్ గా అయిపోయిందని మనం కాంప్లికేట్ చేసుకొని మనకి మనమే కొనుక్కొని, దిస్ ఇస్ వాట్ బిజినెస్ ట్రిక్స్ యాక్చువల్లీ. సో మనకేంది అంటే ఓన్లీ వే ప్రోటీన్ కావాలి అనుకున్నప్పుడు మనకి దొరకదు కదా, మరి ప్రతిసారి మనం పాలు ఎరగొట్టుకోలేము కదా. సో అలాంటప్పుడు ఏంటి అన్నట్టు చూస్తారు. కానీ సో వెయిట్ మేనేజ్ చేసుకుంటా అంటే సరిపోతుంది. సో దీనికంటే ఇవి రెండు తీసుకొని, ఇది ఒకరోజు ఓన్లీ పన్నీర్ తీసుకొని ఒకరోజు ఓన్లీ వే ప్రోటీన్ లాగా కాకుండా యూ ప్లాన్ టు మేక్ మిల్క్, ఆ ఒకరోజు కంప్లీట్ మిల్క్ తీసేసుకుంటే నీకు 2 సోర్సెస్ ఆఫ్ ఇది వచ్చేస్తుంది. రోజు వే ప్రోటీన్ తాగాల్సిన అవసరం లేదు. పన్నీర్ అండ్ వాటర్ అలా వే కాంబినేషన్ ఉన్న రోజు మిల్క్ తీసేసుకో. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ వే ప్రోటీన్ నీకు అవసరం ఉండదు. ఆ రోజు సింపుల్ ప్రోటీన్స్ తీసుకో, లైక్ బీన్స్ అను, శనగలను, సంథింగ్ అలాంటి ప్రోటీన్ నువ్వు తీసేసుకో. సో అలాంటప్పుడు నీకు ఆటోమేటిక్గా 2 వచ్చేస్తాయి. దిస్ ఈస్ లైక్ హై ప్రొఫైల్ థింగ్, చూడడానికి ఫ్యాన్సీగా ఉండడానికి. సో అలాగానే దాని గురించే. కానీ సో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో ప్రెషర్ చేసేసి ఇవన్నీ కొనేసుకొని తెగ యూజ్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ లైక్ బ్యాడ్. అప్పుడు ఎందుకు ఇంత మనీ వేస్ట్ చేస్తున్నారు? సో
నిజంగా మీకు అట్లానే ఒట్టి వే ప్రోటీనే తాగాలి అనుకున్నప్పుడు యూ మేక్అవుట్ పన్నీర్. ఇంట్లో పన్నీర్ చేసుకోండి, అది తీసి స్టోర్ చేసుకోండి. ఎవరైతే కొంచెం లో వెయిట్ ఉన్నారో లేకపోతే ఎనర్జీ కావాలనుకున్న వాళ్ళకి దే విల్ టేక్ పన్నీర్. సో మిగతా ఏదైతే వే మిగిలిపోయిందో అది మీరు తీసుకోండి. సో దెన్ యూ కెన్ బ్యాలెన్స్ యువర్ కాస్ట్ ఆఫ్ థింగ్ అనమాట. ఓకే. సో అలా చేసుకోవచ్చు, అలా చేసుకొని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ప్రోటీన్స్ జనరల్గా ఏంటి అంటే మనకి శనగల్లో చాలా బాగా దొరుకుతుంది, బీన్స్లో చాలా బాగా దొరుకుతుంది. మన ఏవైనా సరే ఇవి ఆయిల్ నట్స్ అన్నిట్లోనూ ప్రోటీన్ బాగా దొరుకుతుంది. లైక్ ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, పీనట్స్, సిజమ్ సీడ్స్ అన్నిట్లోనూ, సీడ్స్ అన్నిట్లోనూ మీకు ప్రోటీన్ మంచిగా దొరుకుతుంది. సో దీంట్లో ఏంటంటే వాటిలో ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఏంటి అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి వచ్చే తెలగపిండి అంటారు. సో తెలగపిండి ఈజ్ గుడ్ ప్రోటీన్. సో ఇవన్నీ కూడా మనం పాతకాలంలో తెలగపిండి వాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తీసేసి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రోటీన్ పౌడర్లో వేస్తున్నారు. సో ప్రోటీన్ పౌడర్లో ఎలా వేస్తున్నారు దాన్ని? ప్లాంట్ ప్రోటీన్. సో ఏదైనా సరే ఒక ఫ్యాన్సీ వర్డ్ని దానికి క్రియేట్ చేసి సో దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి మన చేతే అని మనీ ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టించి మరి మనకి వాడి చేస్తున్నారు. తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ థింగ్స్ ఉంటాయో దాన్నే ప్యాకెట్ చేసేస్తున్నారు. సో ప్లాంట్ ప్రోటీన్ అని చెప్తారు, ప్యాక్ చేసేస్తారు. సో పీనట్స్ని కానీ సెసమ్స్ని కానీ మొత్తం అంతా సోయా కానీ మిల్క్ ఉన్న నట్స్ అన్నిట్లోనూ, సోయాలో కూడా మిల్క్ ఉంటుంది, మీన్స్ ఆయిల్ ఉంటుంది. సోయా ఆయిల్ మీకు తెలుసు కదా, సోయాబీన్ ఆయిల్. సో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదైతే పల్ప్ వస్తుందో దట్ ఈస్ ఏ ప్రోటీన్. సో ఆయిల్ తీసేసాం కాబట్టి అట్లానే పీనట్ ఉందా, ఎక్స్ట్రాక్ట్ చేసాము ఆయిల్, పల్ప్ మిగులుతుందా, దట్ ఈస్ ప్రోటీన్. సో వాట్ ఎవర్ ద ఆయిల్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ ప్రోటీన్. ప్రోటీన్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ఎ ప్లాంట్ ప్రోటీన్. అట్లా మ్యామ్ మనం వెజిటేబుల్ త్రూ ప్రోటీన్ అనేది చూసాము. నాన్ వెజ్ పరంగా చాలా మంది చెప్పేది ఎగ్స్ తినండి, చికెన్ తినండి, ప్రోటీన్ వస్తుంది అని చెప్పి. నిజంగా ఎగ్స్ తినడం వల్ల, చికెన్ తినడం వల్ల ప్రోటీన్ వస్తుందా? వస్తుంది. యాక్చువల్లీ దట్ ఈస్ ఎ మజిల్ ప్రోటీన్. వస్తుంది ప్రోటీన్, అది డైరెక్ట్ ప్రోటీన్ అనమాట. ఇదేంటంటే సింపుల్ ప్రోటీన్స్, దాన్ని మళ్ళీ మనకి మజిల్కి టర్న్ చేయడానికి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకొని బాడీ టర్న్ చేస్తుంది. ఇదేంటంటే డైరెక్ట్ ప్రోటీన్ సోర్స్ లాగా వస్తాయి. బట్ ఏదైనా సరే మనకి హౌ మచ్ ప్రోటీన్ యూ నీడ్ టు టేక్ అది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకి ఒక కేజీ బాడీ వెయిట్కి 0.8 grams ఆఫ్ ప్రోటీన్ ఇస్ సఫిషియంట్ ఒక కేజీకి. అంటే ఇప్పుడు మనం ఒక 50 kgs అలా వెయిట్ ఉన్నాం అనుకో, 40 grams ఆఫ్ ప్రోటీన్ మనకి సరిపోతుంది. ఓకే. సో దానికి మించి నువ్వు ఎక్స్ట్రా ప్రోటీన్ గ్రామ్స్ అంటే జనరల్గా ఎగ్స్ తీసుకుంటే ఒక 2-3 చాలు, ఎగ్స్ చాలు సరిపోతుంది. దాంతోపాటు మళ్ళీ ఈ మధ్య నేను చాలా మందిని అది తీసుకుంటారు, 3 eggs తీసుకుంటారు, వే ప్రోటీన్ తీసుకుంటారు, మళ్ళీ బీన్స్ తీసుకుంటారు, మన శనగలు తీసుకుంటారు, ఇవన్నీ ఒక ప్యాక్ చేసేసుకొని ఇంత తీసుకుంటారు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. సో మనకి 40 grams మించి అంటే 50 kgs వాడు 40 grams అంటే దానికి తగ్గట్టు మీరు 60 kgs వాడు ఒక 50 grams అలా మీరు అసెస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే కూడా మళ్ళీ మీరు లావ్ అయిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే సో ఏదైనా సరే బాడీ అనేది కెలరిక్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది. సో దాంట్లో నువ్వు 2000 calories పెట్టుకొని దాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో మళ్ళీ నువ్వు ఎక్సెస్ ప్రోటీన్ యాడ్ చేసావు అనుకో, ప్రోటీన్ ఎవరు డైజెస్ట్ చేయాలి? మళ్ళీ సింపుల్ ప్రోటీన్కి టర్న్ చేయాలి. నువ్వు మళ్ళీ ఆ రోజు వర్కౌట్ చేయలేదు, హైవీ ప్రోటీన్ తీసుకున్నావు, నువ్వు ఆ రోజు వర్కౌట్ చేయలేదు. ఆ వర్కౌట్ చేయనప్పుడు కంపల్సరీగా ప్రోటీన్ అంతా ఫ్యాట్కే మారుతుంది ఫైనల్లీ. ఓకే. సో అది నీకు మళ్ళీ సేమ్ అవుతుంది. కార్బోహైడ్రేట్ అయినా ఫైనల్గా నువ్వు వాడకపోతే గ్లూకోజ్ నుంచి మళ్ళీ ఫ్యాట్కి కన్వర్ట్ అవుతుంది. ప్రోటీన్ అయినా సరే నువ్వు కరెక్ట్ వర్కౌట్ చేయలేదంటే టర్న్స్ టు ఫ్యాట్ అండ్ అగైన్ ఇట్ డిపాజిట్స్. సో అందుకని చాలా మంది చెప్తా ఉంటారు, నేను ప్రోటీన్ తీసుకుంటున్నాను, ప్రోటీన్ డైట్ తింటున్నాను, కానీ నేను వెయిట్ రిడ్యూస్ అవ్వట్లేదని. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. మీరు ఎంత ప్రోటీన్ తీసుకున్నా సరే వర్కౌట్ చేయకపోతే దట్ డోంట్ టర్న్ టు మజిల్ మాస్. మజిల్ మాస్ కి టర్న్ అవ్వలేదు అంటే మళ్ళీ అది ఫ్యాట్ గానే అయిపోతుంది, మళ్ళీ ఒబేస్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ లావ్ అయిపోతాం. సో దానికి అసలు సంబంధం, వెయిట్ మీరు అసలు రిడ్యూస్ అవ్వరు. మ్యామ్ ఎక్కడో నేను ఏదో వీడియోలో చూసాను, కామెంట్స్లో ఆర్ గెస్ట్ చెప్పినప్పుడు ఎక్కువ ప్రోటీన్ అనేది అయిపోవడం వల్ల సమ్ పీసీఓడి ఇష్యూస్ అలాంటివి వస్తాయి. నిజమేనా? అవునండి, అవును. పీసీఓస్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఎక్సెస్ ప్రోటీన్ కూడా ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తాయి ఇవన్నీ, లేకపోతే రాంగ్ ప్రోటీన్స్
అంటే ఇప్పుడు పన్నీర్ అడల్టరేట్ అవుతుంది, దానివల్ల వస్తాయంట. అట్లే పన్నీర్ అవన్నీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ నువ్వు తీసుకుంటే యూ వుడ్ గెట్ ఇన్ టు డైజెస్టివ్ ఇష్యూస్ అనమాట. బట్ ఇవి ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో చేంజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి ఆర్గాన్స్ మీద ప్రెషర్ పడుతుంది, లివర్ మీద ప్రెషర్ పడుతుంది. నీకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నావు అనుకో, లివర్ ఏంటంటే గ్లూకోజ్కి దానికి అదే టర్న్ అయిపోతుంది. సో మన గ్లూకోజ్ ఎనర్జీగా టర్న్ అయిపోతుంది. బట్ ప్రోటీన్ దగ్గరకు వచ్చేసరికి ప్రోటీన్ డైజెస్ట్ చేయాలంటే లివర్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో లివర్ మీద ప్రెషర్ పడినప్పుడు అది ఫంక్షనింగ్ కష్టం అవుతుంది. సో అక్కడ మళ్ళీ లివర్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వీళ్ళకందరికీ. సో కిడ్నీ మీద కూడా ఏమంటారు ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అమైనో యాసిడ్స్ అన్ని రిలీజ్ అవుతాయి కదా, కిడ్నీ మీద కూడా ప్రెషర్ పడుతుంది. అలా ఏంటి అంటే ఎక్సెస్ ప్రోటీన్ కూడా ఇట్స్ నాట్ గుడ్. సో ఎంత ప్రోటీన్ కావాలి అంత ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి. సో ఎవరైతే ఈ బాడీ బిల్డర్స్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ ఎక్కువ చేసే వాళ్ళు కానీ వీళ్ళకి మాత్రమే ఎక్సెస్ ప్రోటీన్ కావాలి. సో మనకి మిస్టర్ వరల్డ్ సంథింగ్ అలాంటి వాళ్ళకి దే నీడ్ మజిల్ టు షో ఆఫ్. సో అలాంటి వాళ్ళకి సినిమా యాక్టర్స్కి వీళ్ళకి దే నీడ్ టు షో ఆఫ్ దేర్ మజిల్స్ అన్నప్పుడు వాళ్ళు మాత్రమే ఇట్లా ప్రోటీన్ తీసుకోవాలి. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇలా ప్రోటీన్ తీసుకోవడం అనేది మంచిది కాదు. దాని తర్వాత కూడా కొన్ని రోజులకి ఆ ప్రోటీన్ లాస్ అనేది అవుతుంది. ఈ లోపల మన ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దిస్ ఈస్ వెరీ కన్సర్న్ టాపిక్ యాక్చువల్లీ. మంచి టాపిక్ ట్రై చేశారు కానీ దిస్ షుడ్ బి టేకెన్ కేర్ అన్నమాట. ఓకే మ్యామ్. సో ఏ ఫుడ్ అయినా మనకి మంచి చేస్తుంది అనేది ఎక్కువగా ఇంటేక్ మనం తీసుకోవడం వల్ల దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే అది ఫుడ్ కాదు, పాయిజనస్గా మారే అవకాశం ఉంటుంది. అండ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ తక్కువ క్వాంటిటీస్లో మన ఫుల్ అవుతుంది స్టమక్ అనే ముందే ఒక ముందు ఆపేయడం మంచిది, కాస్త ఖాళీ ఉంచడం మంచిది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.